హలో అండి. మక్క గారెలకు మక్క పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే వేడి వేడిగా మక్క గారెల్లోకి పాయసం నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా బెల్లంలో నీళ్ళు వేసి అయితే ఇలా స్టవ్ పైన పెట్టి కరిగించుకోవాలండి. నలకలు ఏమైనా ఉంటాయి పోతాయి. ఇంకా వేరొక పాత్ర అయితే తీసుకొని అందులో ఎసరైతే పోసుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇంకా ఒలిచిన ఈ పచ్చి మక్కల్లో వాటర్ పోసి మెత్తగా ఇలా జారుడుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మరుగుతున్న వాటర్లో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చి మక్కల మిశ్రమాన్ని అందులో పోసి ఇంకా అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇంకా చక్కగా మక్క పేస్ట్ అంతా ఉడికిపోయింది అని మనం అనుకున్నప్పుడు ఇంకా అందులో మనం బెల్లం కలిపిన నీళ్ళను వడకట్టుకోవాలండి. ఇంకా చెత్త నలకలు ఏమైనా ఉంటే పోతాయి అన్నట్టుగా ఇలా ఉడికించుకోవాలండి. ఇంకా బెల్లం నీళ్ళు పోసిన తర్వాత కూడా మరో 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఇంకా పాయసం చిక్కపడిన తర్వాత ఇంకా మనం స్టవ్ కట్టేసుకొని పక్కన దించుకుంటే కమ్మని మొక్కజొన్న పాయసం అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా పచ్చి మక్కలతో చేసే మొక్కజొన్న పాయసం అండి. ఇది బామ్మల కాలం నాటి వంట అండి. ఇంకా దించిన తర్వాత కాసేపటికి మనం పైనుంచి పాలు పోసుకోవాలండి. టేస్టీగా ఎంతో బాగుంటుందండి. ఇందులో మక్క గారెలు నంచుకొని తింటూ ఉంటే ఆ రుచే వేరండి. ఇంకా అద్భుతం అండి.